ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో అటాక్ చేశాయి. ఇరాన్ సైనిక స్థావరాలు, రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరిగాయి. భారీ పేలులతో టెహ్రాన్లోని పలు ప్రాంతాలు దద్దరిల్లడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. టెహ్రాన్పై దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. శత్రు దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకు ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కర్జ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లోని పలు చోట్ల భారీగా పేలులు జరిగినట్లు ఇరాన్ తెలిపింది. దాడులతో ఇరాన్ దేశమంతా ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది సైన్యం. ఇక అటు ఇరాన్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తమపై జరిగిన దాడికి ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ అంతు చూస్తామని ప్రకటించింది. ఇరాన్పై దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరాన్పై దాడులతో ఇజ్రాయెల్ తమ దేశ పౌరులను అలర్ట్ చేసింది. ముందస్తుగా తమ ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేసింది. ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించి పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. టెల్ అవీవ్ సహా కీలక టౌన్లలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేసింది. స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉందని ఐడిఎఫ్ అలర్ట్ చేసింది. ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రైట్, ఇరాన్పై దాడులకు సంబంధించి మనతో ఇప్పుడు డిస్కస్ చేసేందుకు ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. అసలు ఏంటి ఇరాన్పై ఈ దాడులకు అసలు రీజన్స్ ఏమనుకోవచ్చు? ఈ దాడులతో ఇరాన్ ఎంతవరకు నష్టపోతుంది? అసలు నిన్న మొన్నటి నుంచి వచ్చినటువంటి వార్తలు, అమెరికా సైన్యం మోహరింపు, దానికి ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇవన్నీ చూసినప్పుడు ఏ క్షణంలో అయినా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసేందుకు అవకాశం ఉందనేటువంటి వాతావరణం వచ్చింది. అది ఈ రోజు జరిగింది. ఇది ప్రపంచానికి నష్టదాయకం. ఒక్క పశ్చిమాసియా లేదా ఇరాన్, ఇజ్రాయిల్కే కాదు, అమెరికాకు, యావత్ ప్రపంచానికి కూడా ఇది నష్టం కలిగించేటువంటి చర్య అనేది ముందుగా మనం గమనించాలి. అడ్డగోలు వాదనలతోటి ఇవాళ టెహ్రాను, ఇతర ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా క్షిపణి దాడులు ప్రారంభించాయి. ఏమిటి అంటే, ఇరాన్ నుంచి మాకు ముప్పు ఉంది అనేటువంటిది ఒక సాకు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రత్యేకంగా ఇరాన్ అటువంటి రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడినటువంటి దాఖలాలు లేవు. అణ్వాయుధాల అణు కార్యక్రమం పేరుతోటి గత కొద్ది నెలలుగా, ముఖ్యంగా గత 2 నెలలుగా అమెరికా రెచ్చగొడతా ఉంది. అమెరికా గొంతెమ్మ కోరికలు కోరుతా ఉంది. ఆ గొంతెమ్మ కోరికల్ని ఇరాన్ తిరస్కరించడమే ఈ తాజా పరిణామాలకు కారణం అని చెప్పవచ్చు. అమెరికా ఏం కోరుతా ఉంది? ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాలి, అంటే అణుబాంబు తయారీకి అవసరమైనటువంటి గ్రేడ్ యురేనియంని శుద్ధి చేయకూడదు అనేటువంటిది ఒకటి. రెండోది, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్, అంటే ఖండాంతర దీర్ఘశ్రేణి మిసైళ్ల సంఖ్యను అది తగ్గించుకోవాలి అనేది రెండోది. మూడో డిమాండ్ ఏమిటంటే, ఇరాన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే పశ్చిమాసియా ప్రాంతం కావచ్చు, లేదా దానికి ఆనుకుని ఉన్నటువంటి మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇజ్రాయెల్ ని వ్యతిరేకించేటువంటి సాయుధ శక్తులు లేదా బృందాలు, దేశాలకు ఇరాన్ ఎలాంటి సాయము చేయకూడదు అనేటువంటి డిమాండ్లని జెనీవా సమావేశంలో పెట్టింది. దానికి అణు కార్యక్రమం గురించి చర్చించడానికి, ఒప్పందం చేసుకోవడానికి మేము సిద్ధమే, కానీ మిగిలినటువంటి 2 డిమాండ్లను అంగీకరించే సమస్య లేదు అని చెప్పేసి ఇరాన్ స్పష్టం చేయడంతో జెనీవా చర్చలు విఫలమయ్యాయి అనేటువంటిది మనకు తెలిసిందే. అయితే వాటి కొనసాగింపుగా వియన్నాలో తిరిగి చర్చలు జరుపుతాము అనేటువంటి వార్తలు ఈరోజు వచ్చినటువంటి పూర్వరంగంలో ఆ చర్చల సంగతి పక్కన పెట్టేసి ఏకంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులకు దిగాయనేది మనం గమనించాలి. ఓకే అండి కోటేశ్వరరావు గారు, అయితే గతంలో కూడా ఓసారి దాడి చేసింది ఇరాన్ పై. సో ఏంటి ఆ దాడికి రీజన్స్ ఏమనుకోవచ్చండి?
గతంలో చేసినటువంటి దాడి కూడా ఇదే. గత ఏడాది జూన్ లో అనుకుంటాను, గత ఏడాది కూడా ఇదే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేపట్టింది, అణుబాంబుల్ని తయారు చేసేటువంటి ప్రాసెస్ లో ఉంది. అందుకని దాని అణు కేంద్రాలన్నింటినీ మేము ధ్వంసం చేస్తాము, అది మాకు ముప్పు, అదే విధంగా ఇజ్రాయెల్ కి ముప్పు అని చెప్పేసి ఆ రోజు చెప్పింది. ఇప్పుడు ఏ దేశమైనా కానీ ఇవాళ ప్రపంచంలో 9 దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. మరి అదనంగా 10వ దేశం ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉంటే అమెరికాకి కొత్తగా వచ్చే ముప్పు ఏమిటి? మిగిలినటువంటి 9 దేశాల నుంచి రాని ముప్పు ఏమిటి? అలా అనుకున్నట్లయితే ఉత్తర కొరియా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఉత్తర కొరియా మీద ఎందుకని దాడి చేయట్లేదు అమెరికా? అందుకని ఇరాన్ అనేటువంటిది పశ్చిమాసియా ప్రాంతంలో ఒక కీలకమైనటువంటి అమెరికాను వ్యతిరేకించేటువంటి దేశం. రెండోది, అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి చమురు సంపదలు, వీటన్నింటి కారణంగానే అదే ఇరాన్ పై అమెరికా గిల్లికజ్జాలకి పాల్పడతా ఉంది. అంతకు మించి ఆ రెండు దేశాల మధ్య గట్టు పంచాయతీ గాని లేదా మార్కెట్లను ఆక్రమించుకునేటువంటి పంచాయతీ గాని ఏమీ లేదు. అందుకని కేవలం పెత్తందారీతనం తప్ప మరొకటి లేదు అమెరికా వైపు నుంచి అనేది స్పష్టం. అయితే అండి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ట్రంపే ఇప్పుడు ఇజ్రాయెల్తో దాడులు చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మరోవైపు యుద్ధాలు ఆపాను, ప్రపంచ శాంతి కావాలి అంటున్న ట్రంప్ ఇలా దాడులు చేయించడాన్ని మనం ఎట్లా చూడొచ్చు అసలు? అందుకనే అమెరికాలో గద్దె మీద ఎవరున్నప్పటికీ, ట్రంప్ ఉన్నా, జో బైడెన్ ఉన్నా, మరొకడు ఉన్నా, ఎవరున్నా గాని వాళ్ళు పైకి చెప్పేటువంటి మాటలు ఒకటి, ఆచరణ ఒకటి అనేటువంటిది మనకి ఇప్పుడు ప్రపంచానికి మరింత తేటతెల్లమైంది. మొత్తం 6-7 యుద్ధాలను ఆపాను, అందులో భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా ఒకటి అని చెప్పినటువంటి ట్రంప్ మరి తానే ఎందుకని యుద్ధాన్ని ప్రారంభించాడు ఇరాన్ మీద అనేటువంటిది యావత్ ప్రపంచం ప్రశ్నించాలి, నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ట్రంప్ నీకేం నైతికంగా నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని చెప్పేసి చెప్పేటువంటి నైతిక హక్కు ఎక్కడిది? ఇరాన్ మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఏ దేశమైనా కానీ అణ్వాయుధాలను కలిగి ఉండటం అనేటువంటిది దాని హక్కు. కానీ ఆ హక్కును వదులుకొని 1968లోనే ఇరాన్ ఎన్పిటి మీద సంతకం చేసింది. అంటే మేము అణ్వాయుధాలను తయారు చేయము అని చెప్పేసి అప్పుడు సంతకం చేసింది ఇరాన్ 1968లో. మరి అటువంటి ఇరాన్ని ఆ తర్వాత అనేక విధాలుగా రెచ్చగొట్టి దాని మీద దాడులు చేసి దాని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అమెరికా వ్యవహరించినటువంటి తీరు కారణంగానే మేము ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు, మా రక్షణ కోసం, మా ఆత్మరక్షణ కోసం మేము అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. ఆ ప్రకటించిన తర్వాతే కదా ఇదే డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు అమెరికా లేదా చైనా, ఇతర ఫ్రాన్స్, ఈ మరొక జర్మనీతో సహా 5 దేశాలు తోటి ఇరాన్తో ఒప్పందం చేసుకున్నాయి. మీరు అణు కార్యక్రమాన్ని నిలిపివేయండి, దానికి బదులుగా మీకు సాయం చేస్తాము అని చెప్పేసి చెప్పాయి. కానీ ఆ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగింది అమెరికా. ఇవాళ అదే అమెరికా మళ్ళా అదే ఇరాన్ తోటి మేము చెప్పినట్టు వినాల్సిందే, అణు ఒప్పందం వరకైతే ఓకే, కానీ మిగిలినటువంటి డిమాండ్స్ ఎక్సెసివ్ డిమాండ్స్ అంటాం, అంటే గొంతెమ్మ కోరికలు కోరుతా ఉంది. ఈ గొంతెమ్మ కోరికలు ఒక దగ్గర అవుతాయా అనేటువంటి ప్రశ్న ఇరాన్ వైపు నుంచి వస్తాం. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ దీనిలో అమెరికా యొక్క దుర్మార్గం, దానికి ఒత్తాసు పలిగేటువంటి ఆ ప్రాంతీయ శక్తిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దుర్మార్గం రెండు కలిసి ఇవాళ దాడులు ప్రారంభించాయి. ఈ దాడులతోటి పెద్ద ఎత్తున, ఎందుకంటే హార్ముజ్ జలసంధిని గనక ఇరాన్ గతంలో ప్రకటించినట్లుగా మూసివేసి ఇతర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికా సైనిక కేంద్రాల మీద కనుక దాడులు కనుక పాల్పడేట్లయితే తక్షణమే జరిగేది ఏంటంటే చమురు ధరలు భగ్గుమంటాయి. ఆ చమురు ధరలు భగ్గుమంటే నష్టపోయేది ఎవరంటే భారత్, చైనా ఇలాంటి చమురు దిగుమతి చేసుకునేటువంటి దేశాలు అనే దానికంటే
ఆ దేశాల్లో ఉన్నటువంటి వినియోగదారులు ముందు దోపిడీకి గురవుతారనేది మనం గమనించాలి.